ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 34 మరియు 35 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 నుండి 46 వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆయన పరలోకపు సన్నిధి మిమ్మను ఆవరించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని యొక్క హస్తం నిశ్చయముగా మిమ్మల్ని బలపరుస్తుంది. ఆయన మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. క్రీస్తు యొక్క కృపలో మీరు విశ్వాసమునందు బలవంతులై స్థిరులుగా నుండి అపవాదిని ఎదిరించండి. దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవాది దేవుడు మనకు ఏర్పరిచినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 23వ వచనం. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 5వ అధ్యాయం మనం చదివినప్పుడు మనం ఒక సమాధి తోటలో నుండి నడుస్తున్నట్లుగా ఉంటుంది. పలానాయన ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు, మృతి పొందెను. ఇంకొక ఆయన ఇన్ని సంవత్సరాలు బతికాడు, మృతి పొందెను. ఇలాంటి మాటలు ఈ 5వ అధ్యాయంలో మనం చూడగలం. కానీ ఈ 5వ అధ్యాయం చదువుతుండగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మనకు కనపడతాడు. అతడు హనోకు అనబడిన దైవజనుడు, ప్రవక్త. అతడు మరణం చూడకుండానే దేవునితో నడుస్తూ నడుస్తూ పరలోకానికి వెళ్ళిపోయినటువంటి మొదటి మానవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఎంతకాలం జీవించాడు అనే విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. హనోకు బ్రతికిన దినములన్నీ 365 ఏండ్లని మనం చదువుతున్నాం. మన జీవిత దినములన్నీ ప్రభు చేతిలో ఉన్నాయి. ఆయన మన తల వెంట్రుకలను లెక్కబెట్టి ఉన్నాడు. మన యొక్క ఆయుష్కాలాన్ని తన హస్తగతం చేసుకొని ఉన్నాడు. మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితములాయను అని వాక్యం చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హనోకు జీవితంలో జరిగినటువంటి ఆ అద్భుతమైన కార్యం రేపటి దినాన్న ఆకాశ మండలానికి ప్రభు వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘానికి హనోకు ఒక సాదృశ్యంగా ఉన్నాడు. అయితే అతని యొక్క దినాలు లేదా అతని యొక్క సంవత్సరాలు మనం చూసినప్పుడు 365 ఏండ్లని మనం చూస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 14వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్టు తెలుసుకొందురు. అలాగే ఆదికాండము 29వ అధ్యాయము 27వ వచనం కూడా చూద్దాం. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చేదనని
చెప్పగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాబాను యాకోబుతో చెబుతున్నాడు, ఈమె యొక్క వారం కూడా సంపూర్ణం చేయుము అని చెబుతూ 7 సంవత్సరములు అంటున్నాడు. సంఖ్యాకాండం 14:34లో కూడా వ్రాయబడినటువంటి విషయాన్ని బట్టి 40 దినాలు ఇజ్రాయేలు గోత్ర ఆ పెద్దలు కనాను దేశాన్ని వేగు చూడ్డానికి వెళ్ళారు. ఆ 40 దినాలని ప్రభు 40 సంవత్సరాలుగా చెబుతున్నాడు. 40 సంవత్సరాలు మీరు ఈ అరణ్యములో తిరుగులాడుతారు అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఒక దినం ఒక సంవత్సరానికి పోలిక, ఒక సంవత్సరం ఒక దినానికి పోలిక అని మనం చూస్తున్నాం. హనోకు 365 సంవత్సరాలు అని జీవించాడంటే, మనం ఆదికాండం 29-27 ప్రకారం, సంఖ్యాకాండం 14:34 ప్రకారం, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 365 సంవత్సరాలు 365 దినాలకి పోలికగా మనం చెప్పుకోవచ్చు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, అలాగే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. అంటే భూమి చేస్తున్నటువంటి పనులు ఇక్కడ 2. ఒకటి తన చుట్టూ తాను తిరగడం, రెండవది సూర్యుని చుట్టూ తిరగడం. తన చుట్టూ తాను తిరగడానికి ఒక దినం సమయం పడుతుంది. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 దినాలు పడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా 2 పనులు చేయాలి. ఒకటి మన సొంత పనులు, ఆఫీస్ పనులు, పొలం పనులు, మన యొక్క చదువు, ఇంకా ఇతరత్ర విషయాలు. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం లాంటిది. అలాగే ఈ భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది సంవత్సరం అంతా. మనం నీతి సూర్యుడు అనబడిన ప్రభు చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఆ ప్రభు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉండాలి. ఈ 2 మనం నెరవేర్చినప్పుడు మన జీవితంలో ఒక క్రమం అనేది ఉంటుంది. మన జీవితంలో ఒక జీవం అనేది ఉంటుంది, ఒక సమృద్ధి అనేది ఉంటుంది, ఒక ఆశీర్వాదం అనేది ఉంటుంది. మన పనులు మనం చేస్తూనే మనం దేవుని యొక్క చిత్తాన్ని మనం వెతుకుతూ ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి నడుచుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఆయనకు ఎన్నడూ కూడా మనం దూరంగా వెళ్ళిపోకూడదు. ఆయన యొక్క పరిధిలోనే మనం ఉండాలి. ఒకవేళ భూమి సూర్యునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, సూర్యుని నుండి అందాల్సినటువంటి ఆ సూర్యరశ్మి కానీ, ఇంకా ఇతరత్ర మరి సంగతులు కానీ ఆ భూమికి ఎంత మాత్రం కూడా అందక, అది మనుషుని యొక్క జీవనానికి, జీవరాశి యొక్క జీవనానికి చాలా ఆటంకంగాను నాశనకరంగాను ఉంటుంది. మనం మన పనులు చేసుకుంటూనే మన దేవుణ్ణి వెతుకుతూ ఉండాలి. మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో ఆయన వెతికినప్పుడు తప్పకుండా దేవుని యొక్క అద్భుతమైన కృపను నీవు అనుభవించగలవు. దేవుడు మీకు తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా దేవా, మీరు మాకు నిర్ణయించిన పనులు చేసుకుంటూనే, ఈ లోక సంబంధమైన పనిపాటలు మేము గైకొంటూనే, తండ్రి, భూమి సూర్యుని చుట్టూ తిరిగిన విధంగా మేము మీ సన్నిధిని వెతుకుతూ నీతి సూర్యుడు అనబడిన మీ చుట్టూ మేము ప్రదక్షిణం చేయడానికి, మీకు లోబడి మీకు విధేయత చూపించడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.